హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆలు 65ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. రెస్టారెంట్లో మీరు వినే ఉంటారు ఆలు 65ని. తిన్న వాళ్ళైతే ఎలా ప్రిపేర్ చేస్తారో ఏమో అని అనుకుంటారు. దాన్ని మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా అందరూ కర్రీ, ఫ్రై లేదా ఆలు బజ్జీ ఇవే చేస్తూ ఉంటారు. ఆలుతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగానే తింటారు. ఒకసారి మీరు దీన్ని కర్రీకి కుక్ చేశారంటే, ప్రిపేర్ చేశారంటే ఈ కర్రీని, దాన్ని మీకు లంచ్లో కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈవినింగ్ లేదా నైట్ మీరు చపాతీస్ చేసుకుంటే దాంట్లో కూడా ఈ కర్రీ మీకు పనికొస్తుంది. చాలా బాగుంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా కరెక్ట్ మెజర్మెంట్స్తో అండ్ టిప్స్తో మీరు ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మనం మరుగుతున్న వాటర్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకోవాలండి. మరి చిన్నగా కూడా కాదు, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మీడియం సైజ్ ముక్కల్ని క్యూబ్స్లా కట్ చేసుకొని మీరు వాటర్లోకి యాడ్ చేసుకోండి. ఇవి ఓవర్ కుక్ కాకుండా చూసుకోండి. ఓవర్ కుక్ అయితే ఏమవుతుంది అంటే ముక్కలు బాగా చిదింపోతాయి. ఒక 80% వరకు కుక్ చేసుకోండి. మనం మధ్యలో ఒకసారి ఫోర్క్తో గుచ్చి చూద్దాము. కొంచెం గట్టిగా ఉంటే చాలు. నేను ఒకసారి ఫోర్క్తో టెస్ట్ చేశానండి, బాగా గట్టిగా ఉన్నాయి, ఇంకా బాగా కుక్ అవ్వలేదు. సో మరొక 2 minutes పాటు కుక్ చేసిన తర్వాత ఫోర్క్తో టెస్ట్ చేసి చూశాను, కొంచెం లైట్గా గట్టిగా ఉన్నాయి. అలా ఉంటే సరిపోతుందండి. మనం ఎలాగో ఫ్రై చేస్తాం కదా, దాంట్లోకి కరెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఒక 80% కుక్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. సో మనం ముక్కలన్నిటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదండి. నేనైతే 3 మీడియం సైజ్ ఆలుని ఉడికించుకున్నాను. దానికి ఇప్పుడు నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే స్పూన్స్ ఉంటాయి కదండి, ఆ స్పూన్తో ఫుల్ స్పూన్లో ఒక 4 స్పూన్స్ మైదాపిండి అండ్ 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే చిటికెడంత ఉప్పు వేసి ఈ ముక్కలకి బాగా కోట్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. మరీ నలుపుతూ మిక్స్ చేసుకోకండి, ఎందుకంటే ఆలులు నలిగిపోతాయి. సో దీంట్లో మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కూడా కోట్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ పోయొద్దండి, బాగా జారైతే పిండి అనేది ఆలుకి అంటుకుపోదు. సో కొంచెం వాటర్ పోసుకుంటూ ఆలుకి బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవచ్చు. పిండిని మనం టీ గ్లాసెస్లో తీసుకోవాలి అనుకుంటే మామూలుగా నార్మల్ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి మన ఇంట్లో, అలాంటి టీ గ్లాస్తో అయితే ఒక టీ గ్లాస్ మైదా పిండి, ఒక టీ గ్లాస్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోట్ అవ్వాలండి ఆలుకి. ఇలా కోట్ అయితేనే ఆయిల్లో పిండి అనేది విడిపోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఆలు పీసెస్ని విడివిడిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ఆలు పీసెస్ని మీరు కుక్ చేసుకోండి. అలా అయితేనే పైన పిండి అంతా మనకి క్రిస్పీగా అవుతుంది. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పిండి క్రిస్పీగా అవ్వదు అండ్ పై లేయర్ అంతా మాడిపోయినట్టు ఉంటుంది, అసలు టేస్ట్ బాగుండదు. ఆలు వేసిన వెంటనే తిప్పకండి, ఎందుకంటే పిండి అంతా గంటకి అంటుకుపోతుంది. ఒక 2 minutes తర్వాత మనం విడివిడిగా గంటతో స్ప్రెడ్ చేసుకుందాం. ఇవన్నీ మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గోల్డెన్ కలర్ వస్తే ఇక పక్కకు తీసేసుకోండి. దీన్ని మనం స్నాక్ లాగా కూడా తినొచ్చు. స్నాక్స్ లాగా తినాలంటే ప్రాసెస్ని ఇక్కడితో ఎండ్ చేసేసి వీటిని ఇలా తినేయచ్చు. ఇవి సాంబార్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చిప్స్ బదులు వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు.
ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దానిపై ఉన్న పట్టును వలిచేసి వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఒక 2 పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి. ఒక 1 మినిట్ పాటు కలిపితే చాలు. కొంచెం గట్టిగా అంటే నవిలితే కొంచెం సౌండ్ వస్తుంది కదా, అలా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి గరిట అయితే ఒక 3 స్పూన్స్ క్రీమీ పెరుగుని యాడ్ చేసుకోండి. మీకు ఇంకా క్రీమ్గా కావాలి అనుకుంటే ఈ Aalo65 ఇంకా ఎక్స్ట్రా పెరుగుని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి మనం కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఈ పెరుగుకి ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చెప్పాను కదా రెస్టారెంట్ స్టైల్ అని, ఆ స్టైల్లో అండ్ ఆ లుక్ రావాలి అంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేస్తున్నాను, మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దగ్గర పడితే మనం మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వెంటనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని వేసి మాడకుండా అడుగంటకుండా మనం తిప్పుతూనే ఒక 3 మినిట్స్ పాటు ఆలుకి ఈ మసాలా అంతా పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్నామంటే మన Aalo65 రెడీ అయిపోయినట్లే అండి. రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. స్టిల్ నా దగ్గర లైట్ కూడా ఉంది, రింగ్ లైట్, బట్ కలర్ అనేది ఎందుకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. మేబీ లైటింగ్ ప్రాబ్లం అనుకుంటా. సో నేను బయటికి తీసుకొచ్చి నేను ప్లేటింగ్ చేశానండి. ఆ వీడియోలో మీరు చూడొచ్చు, క్లియర్గా రెడ్ కలర్లోనే కనపడుతుంది. అండ్ ప్రాసెస్లో మీకు ఆరెంజ్ కలర్లో కనపడుతుంది, లాస్ట్లో మీకు రెడ్ కలర్లో కనపడుతుందని నేను కర్రీ మార్చానని అనుకోవద్దండి. సో అదే కర్రీ, బట్ లైటింగ్ ప్రాబ్లం వల్ల కొంచెం డిఫరెన్స్ వస్తుంది ప్రాసెస్లో అండ్ ప్లేటింగ్లో. బయట న్యాచురల్ సన్లైట్ దగ్గర నేను చూపిస్తున్నానండి. ఇలా రెస్టారెంట్ స్టైల్లోనే లుక్ వైజ్గా కానీ టేస్ట్ వైజ్గా కానీ సేమ్ ఒకేలా ఉందండి. నచ్చిన వాళ్ళు ఒకసారి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి, అందరూ చాలా బాగుంది అని అన్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.